ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు మన సబ్స్క్రైబర్స్కి అయితే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే రావడం జరిగిందనమాట. తనైతే నాకు యూట్యూబ్లో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ కోర్స్ జీరో బికాస్ ఆఫ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ దిస్ వీడియో అని చెప్పేసి కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయడం జరిగిందనమాట. కంగ్రాచులేషన్స్ దివ్యశ్రీ. కోర్స్ జీరోలో అయితే తిను సివిల్ ఇంజనీరింగ్ అయితే సెలెక్ట్ అయిందనమాట. నాకైతే యూట్యూబ్లో అయితే కమెంట్ చేయడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఈ అమ్మాయికి ఒక్కటే కాకుండా మిగతా వాళ్ళు ఎంతమంది అయితే నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే దివ్యశ్రీకి మీరు కూడా కమెంట్ సెక్షన్లో కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. అన్ని జాబ్స్కి అప్లై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా వస్తుంది. నేను 2 వీక్స్ బ్యాక్ అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేశాను అనమాట, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ది. ఆ అమ్మాయికి వచ్చేసి 3 డేస్ బ్యాక్ 2 డేస్ బ్యాక్ అయితే అమ్మాయికి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సెలెక్ట్ అయినట్టు తనకు మెయిల్ అయితే రావడం జరిగింది అనమాట. కాబట్టి అన్ని జాబ్స్కి ట్రై చేస్తూ ఉండండి, ఏదో ఒక జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక జాబ్స్కి కోర్స్ జీరో జాబ్స్కి ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అప్లై అయితే చేసుకోండి. మీ ప్రొఫైల్ అంటే మీరు ఏదైతే సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటారో ఇక సబ్జెక్ట్స్ వేకెన్సీస్ అవైలబుల్గా కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట, సెలెక్ట్ అయినట్టు. కాబట్టి ఈ యొక్క కోర్స్ జీరో జాబ్స్కి అయితే అప్లై చేసుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఈ యొక్క దివ్యశ్రీ ప్రతి ఒక్కరు దివ్యశ్రీకి కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు దివ్యశ్రీకి కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ జియో కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఈ నోటిఫికేషన్కి తెలుగు వచ్చిన వాళ్ళైతే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి, ఎందుకంటే మనం తెలుగులో అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక జియో కంపెనీకి మన సబ్స్క్రైబర్స్ 2 మెంబర్స్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అలాగే మొబైల్లోనే యొక్క వర్క్ అయితే చేస్తున్నారనమాట. తెలుగులో చేసేటువంటి జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ పాండమిక్ తర్వాత మనం వెళ్ళి ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. నేను 3 డేస్ బ్యాక్ కూడా నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది, అంటే దీనికి జియోకి సంబంధించి. మళ్ళీ మనకు నిన్నైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. కాబట్టి జియో నుంచి చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ప్రతి నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్గా అయితే ఉంటుంది కాబట్టి వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు రిలయన్స్ జియో నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. రిలయన్స్ జియో ఈజ్ హైరింగ్ ఫర్ సీసీ ఇన్ హైదరాబాద్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నాను అనమాట. మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. నోటిఫికేషన్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు హ్యాపీగా ఇంటి నుండి యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మాక్సిమం 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 1 to 1.5 lakh per annum శాలరీ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. హ్యాపీగా మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లో అయితే ఉందన్నమాట ఆఫీస్ లొకేషన్, బట్ మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే మనం వచ్చేసి కస్టమర్ సర్వీస్ అయితే అందించాల్సి ఉంటుంది అనమాట. కస్టమర్ సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కస్టమర్స్కి. లొకేషన్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనం ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసేటువంటి వర్క్ ఏంటో కనుక చూసుకున్నట్టయితే మనకు కస్టమర్స్ అయితే కాల్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క జియో ప్లాన్స్ కావచ్చు, జియో రీఛార్జెస్ గురించి అయితే మనము కస్టమర్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే కస్టమర్స్ ఏమైనా క్వెరీస్ కనుక చెప్పినట్టయితే, ప్రాబ్లమ్స్ చెప్పినట్టయితే వాటిని అయితే మనము సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. కస్టమర్స్కి అయితే మీరు జియో సర్వీసెస్ గురించి కావచ్చు, ప్రోడక్ట్స్ గురించి కావచ్చు, మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనం చేయాల్సినట్టు వర్క్ అనమాట. ఓవర్ది మనం ఫోన్ కాల్ ద్వారానే మనం ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు సెలెక్ట్ కనుక అయినట్టయితే మీకు వాళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట. కాంటాక్ట్ అయ్యి మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని అయితే వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ చేస్తారనమాట. జాయిన్ చేసుకున్న తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ఇచ్చి యొక్క వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. మీరు కస్టమర్స్తో తెలుగులో అయితే ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓన్లీ తెలుగు వచ్చిన వాళ్ళకి మాత్రమే అనమాట ఈ జాబ్స్. కాబట్టి
తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరైతే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. సో ఈజీగా మనము కస్టమర్స్తో తెలుగులో కూడా ఇంటరాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. 10+ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి. సో ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అండ్ అలాగే డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంటర్తో పాటు మనకు అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిప్లొమా కూడా వస్తుంది కాబట్టి సో డిప్లొమా, ఇంటర్ అండ్ అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ప్రతి ఒక్కరి నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో 0 to 6 months ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే స్పీక్ లోకల్ లాంగ్వేజ్. సో మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఇది హైదరాబాద్ లొకేషన్ కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. సో లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు కంపల్సరీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్. సో ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా మీరు అప్లై చేసుకోండి. సో ఎందుకంటే మీరు మొబైల్లోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తున్నారు కాబట్టి సో నేనైతే మొబైల్లో చేసేటువంటి జాబ్ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇంత పర్టికులర్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి మీకు. అండ్ కస్టమర్ ఫోకస్ అండ్ అలాగే టెక్నికల్ ఓరియంటేషన్, అటెన్షన్ టు డీటెయిల్స్ అండ్ అలాగే సర్వీస్ మైండ్ సెట్. సో ఇక స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే కస్టమర్ సపోర్ట్ అందించాలి కాబట్టి మనకు కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఇక స్కిల్స్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. ఇక్కడ ఎడ్యుకేషన్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అంటే గ్రాడ్యుయేషన్ వాళ్ళే కాదండి. సో డిప్లొమో, ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో కస్టమర్ సర్వీస్ అండ్ అలాగే సిసిఈ, కాంటాక్ట్ సెంటర్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కాలింగ్, కంప్యూటర్, కస్టమర్ ఫోకస్. సో ఇక కీ స్కిల్స్ అయితే మీ యొక్క రెజ్యూమ్లో ఉండేటట్టు చూసుకోండి. సో ఇక కీ స్కిల్స్ అయితే మీకు ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఓవరాల్గా ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. సో రీసెంట్గానే పోస్ట్ చేశారు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో ఎవరైతే ఇంట్రెస్ట్ అనుకుంటారో సో వీళ్ళు ఇక్కడ ఒక ఈమెయిల్ అయితే ఇచ్చారనమాట. సో ఇక ఈమెయిల్కి మీ యొక్క రెజ్యూమ్ అయితే సెండ్ చేయొచ్చు అనమాట. సో అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరైతే కనుక్కోవచ్చు అనమాట. సో ఇలా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క మెయిల్స్కి అయితే మీ యొక్క రెజ్యూమ్స్ని అయితే సెండ్ చేయండి ఫ్రెండ్స్. సో ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా. సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు నౌకరీలో రిజిస్టర్ కనుక చేసుకున్నట్టయితే మీకు ఇలా డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది అనమాట. మీకు అకౌంట్ కనుక ఉన్నట్టయితే. సో లేదు అంటే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకునేసి తర్వాత అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీ యొక్క కీ స్కిల్స్ని అయితే ఎంటర్ చేసేసేయండి. సో కీ స్కిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ అండ్ అప్లై అని ఉంది కదా. సో ఇక దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో చూడండి, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు రిలయన్స్ జియో ఈజ్ హైరింగ్ ఫర్ సిసిఏ అని చెప్పేసి. సో ఇలా అయితే మనము అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఇలా వస్తే అప్లైడ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మీరు బ్యాక్ వచ్చేసి నోటిఫికేషన్లో కూడా చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ అప్లైడ్ అని అయితే వచ్చి ఉంటుంది. సో ఇలా అప్లైడ్ అని వస్తే మాత్రమే మనము ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నట్టు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇలా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో హ్యాపీగా ఇంటి నుండే వర్క్ చేయొచ్చు కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.